హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు రిషి టెక్టైల్స్. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి ఎపాక్సీ గ్రౌటింగ్ ఎట్లా పెట్టాలో వీడియోలో క్లియర్గా చెప్తాను. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈజీ మెథడు. చాలా ఇబ్బంది పెడతారు, కొంతమంది తెలియదు, అందుకనే చెప్తాను. తెలియని వారి కోసమే వీడియో. ముందుగా టైల్ జాయింట్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకొని పట్టి ఎత్తుకొని క్లీన్ చేసుకొని పరకు తీసుకొని మొత్తం మన్ను ఏం లేకుండా క్లీన్ చేయండి. డబ్బా అనేది ఇట్లా ఇస్తారు, ఎపాక్సీ గ్రౌట్ అనేది ఇట్లా ఇస్తారు. మనం డబ్బా ఓపెన్ చేస్తే మెటీరియల్ ఏమేమి ఉన్నా చూద్దాం. దీంట్లో ఒక స్పాంజ్ ఇచ్చినారు ఫినిషింగ్కి క్లీన్ చేసుకోవడానికి. తర్వాత పట్టి రేకు ఇచ్చినారు గ్రౌట్ పెట్టేదానికి. ఇంకా గ్లౌజులు ఇచ్చినారు. క్వాలిటీ అయితే ఏం బాగలా. మామూలుగా కొన్నిట్లో రబ్బర్ గ్లౌజులు ఇస్తారు, అవి బాగుంటాయి. ఇది హార్డ్నర్ అనమాట. దాంట్లో మిక్స్ చేసుకోవడానికి హార్డ్నర్ రెజిన్ రెండు ఇస్తారు. ఇది హార్డ్నరు. దీంట్లో హార్డ్నరు ఇచ్చేసినారు కాబట్టి మనకు రెజిన్ తర్వాత గ్రౌట్ రెండు మిక్స్ చేసి ప్యాకెట్లోనే ఇచ్చేసినారు. ఇప్పుడు ఎపాక్సీ ఎట్లా మిక్స్ చేయాలా మనం టైల్కి గ్రౌటింగ్ చేయడానికి ఎట్లా చూద్దాము స్టెప్ బై స్టెప్. ముందుగా ఇక్కడ వచ్చి మామూలుగా రెజిన్ హార్డ్నర్ రెండు ఇస్తారు. అవి రెండు ఫస్ట్ వేసుకొని తర్వాత మనం గ్రౌట్ అనేది దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అవి రెండు మిక్స్ చేసిన తర్వాత బాగా గ్రౌట్ వేసుకోవాలా. కానీ దీంట్లో వచ్చి రెజిన్ గ్రౌట్ రెండు మిక్స్ చేసి ఇచ్చేసినారు వాళ్ళే, కాబట్టి అది రెజిన్ తర్వాత గ్రౌట్ రెండు డబ్బాలకు వేసుకోండి. మొదట మనకు ఒకేసారి వేసుకోవద్దండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ పెట్టినాను నేను వీడియో, అందుకనే నేను వర్క్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకేసారి వేసుకున్నాను అంటే మనం పెట్టే కొద్దీ అది గట్టిగా ఆరిపోతుంది, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, పెట్టలేరు. మీకు ఎంత కావాలో అంత కొద్దిగా వేసుకోండి. ఇది 1 kg అనమాట. 1 kgకి ఇచ్చినారు వీళ్ళు. నేను మొత్తం ఇక్కడ వచ్చి దాదాపు 12 బాత్రూమ్లు పెట్టినాను, కానీ ఒక వీడియో మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు దాంట్లో కొద్దిగా హార్డ్నర్ వేసుకోండి. ఇది మిక్సింగ్ అనేది ఏదైనా గట్టిగా ఉండేది ఇట్లా, ఇది కమ్మీ అనమాట. నేను తీసుకునేది వచ్చి మోల్డింగ్ కమ్మీ ఉంటుంది కదా, 8 mm కమ్మీ, అది తీసుకున్నాను. కొంచెం గట్టిగా ఉంటుందని. కొంచెం హార్డ్గా ఉండేదే తీసుకోండి, మిక్స్ చేసేటప్పుడు విరిగిపోకుండా. ఇట్లా మిక్సింగ్ అనేది బాగా చేయాల. చూడండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను మళ్ళీ హార్డ్నర్ కొంచెం వేసుకుంటాను దాంట్లో. అది ఎందుకంటే లిక్విడ్ కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుంది కలిపేదానికి. మనకు రెజిన్ ఇచ్చింటే బాగుంటుంది, దాంట్లోనే వాళ్ళే మిక్స్ చేసినారు. ఇదైతే కొంచెం లోకల్ కంపెనీనే, బ్రాండెడ్ కాదు. బ్రాండెడ్ అయితే MYK ఉంటుంది, రాఫ్ ఉంటుంది. ఇవి చాలా బాగుంటాయి. రాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, పెట్టడానికి కూడా బాగుంటుంది, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇదైతే ఏదో స్కైప్ అని ఇచ్చినారు, ఇది లోకలే. తర్వాత చూడండి మనం కమ్మీతో ఇట్లా ఎత్తి పైకి అన్నామంటే జారేలాగా ఉండాల, అట్లుంటే బాగా మిక్సింగ్ అయినట్లు. మిక్సింగ్ అనేది బాగా చేసుకోవాలా, అప్పుడే అది ఎక్కువ కాలం మన్నికి వస్తుంది అనమాట. లీకేజ్ రాకుండా మామూలుగా ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి అయితే గ్రౌట్ పెడతారు. ఇట్లా చూడండి, నేను పెట్టిన తర్వాత పట్టి రేకు ఇట్లా క్రాస్గా ఇట్లా అంటాను అంటే అదంతా క్లీన్గా వచ్చేస్తుంది. మనం క్లీన్ చేసుకోవడానికి తర్వాత అంత ఇబ్బంది అనిపించదు అనమాట. మనము ఒకేసారి దాన్ని ఎక్కువ పెట్టినామంటే టైల్కి సైడ్లో అంతా పెట్టేసినామంటే మనం పెట్టి 20 minutes వదిలేస్తాం దానికి ఆరేదానికి. అప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. అందుకనే పెట్టేటప్పుడు ఒకేసారి ఫినిషింగ్ అయ్యే మాదిరి నీట్గా పెట్టినామంటే మరి మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇట్లా పెట్టేటప్పుడు చూడండి కార్నర్ సైడ్లోకి వచ్చేసి పెట్టేటప్పుడు కొద్దిగా పట్టి రేకు ఎక్కువ ఎత్తుకోవాలి. ఎక్కువ ఎత్తుకున్నామంటే మనం పట్టి రేకుతో ఎపాక్సీ అనేది పెట్టేదానికి ఈజీగా ఉంటుంది. తక్కువ ఎత్తుకున్నామంటే మనకు చేయి నొప్పి వచ్చేస్తుంది, ఎందుకంటే అది చాలా హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. మనం మామూలు గ్రౌట్ పెట్టినట్లు ఉండదు. మామూలు గ్రౌట్ పెట్టినట్లు పెట్టినామంటే కష్టం. ఇది ఎక్కువ ఎత్తుకొని పెట్టాల. అది కూడా కలిపేటప్పుడు కొంచెం కలుపుకోండి. ఒకేసారి కలుపుకొని వేసినామంటే అది ఆరిపోతూ ఉంటుంది. టైం గడిచే కొద్దీ అది చాలా గట్టిగా అయిపోతుంది, మన చేయి నొప్పి వచ్చేస్తుంది. కాబట్టి కొద్దిగా కలుపుకోండి. హార్డ్నర్ రెజిన్ రెండు కలుపుకుంటూ పెట్టుకుంటారండి. ఎంత కావాలో అంత తీసుకోండి. ఇది లీకేజ్ కాకుండా మనకు చాలా వరకు పెడతా ఉంటాం. కొంచెం స్పేసర్లు పెడతాం. స్పేసర్లు వచ్చి మేమైతే 2 mm పెట్టినాం. స్పేసర్లు పెట్టి 3 days ఖచ్చితంగా 3 days క్యూరింగ్ చేయండి. క్యూరింగ్ చేసిన తర్వాత మళ్ళీ 1 day వదిలేసేయండి, లేదా 2 days అన్న క్యూరింగ్ చేసిన తర్వాత టైల్స్కి. తర్వాత గ్యాప్ ఇచ్చేసి బాగా డ్రై అయిపోలా, లోపల తేమ అనేది ఉండకూడదు. తర్వాత మీరు పెట్టే ముందర
పరక తీసుకొని నీట్గా జాయింట్లన్నీ క్లీన్ చేసి పట్టీ రేక్తో పరక తీసుకొని ఊడ్చేసి తర్వాత మనం గ్రౌటింగ్ అనేది చేయాల. మనం ముందే పెట్టేసినామంటే అట్లే పెట్టేసినామంటే అది ఎక్కువ కాలం ఉండదు. తర్వాత ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు 20 మినిట్స్ వదిలేసినాను, బాగా ఆరిపోయింది. ఇప్పుడు క్లీన్ చేయడానికి షాంపూ ఇస్తారు. మనము షాంపూ తీసుకొని షాంపూతో ఇట్లా బాగా కలుపుకొని స్పాంజ్ ఎత్తుకొని క్లీన్ చేసుకోవాలి. ఇట్లా క్లీనింగ్ అనేది జాయింట్స్ పైన అట్లా క్లీన్ చేసినామంటే నీట్గా వచ్చేస్తుంది. అంతేనండి పెట్టడం ఎపాక్సీ గ్రౌటింగ్ అంటే. చూసినారు కదా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఇంకో కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.